హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా? ఫస్ట్లీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 మీ లైఫ్లో ది బెస్ట్ ఇయర్ అవ్వాలి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ మీకు దక్కాలి. మీ గోల్స్ అన్నీ మీరు రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ ఇయర్ అంటే 2024లో ప్రతి ఒక్కరం ఎన్నో హోప్స్తో స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాం. జాబ్ రావాలి, కెరీర్ సెట్ అవ్వాలి, బిజినెస్ పెట్టాలి, ఫినాన్షియల్‌గా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అన్నింటిని ఇంప్రూవ్ చేయాలి. ఇలా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాం. ఇందులో చాలామంది సక్సీడ్ అయినారు. ఇంకా చాలామంది స్ట్రగలింగ్ ఫేస్‌లో ఉన్నారు. సక్సెస్ అయిన వాళ్ళకి, స్ట్రగలింగ్‌లో ఉన్న వాళ్ళకి ఒక్క మెట్టు దూరం మాత్రమే ఉంది. ఆ ఒక్క మెట్టు మేబీ ప్రాక్టీస్‌లో కావచ్చు, సిట్యుయేషన్‌లో కావచ్చు, లక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, పేషెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ డేస్‌ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2024లో ఏ మెట్టుని క్రాస్ చేయలేకపోయినామని చెప్పి. దేనివల్ల మనకి ఈ పాటికి ఉండవలసిన జాబ్ మిస్ అయింది అని. ప్రతి ఒక్క క్వెషన్‌కి ఆన్సర్ మన దగ్గరనే దొరుకుతది. నెగటివిటీ, నెగెటివ్ థాట్స్, డౌట్స్, ఫియర్స్ అన్నింటినీ 2024తోనే ఎండ్ అయిపోయింది అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేసేసుకోండి. న్యూ ఇయర్‌లో న్యూ రెజల్యూషన్స్ పెట్టుకొని ఒక మంచి పాజిటివ్ హోప్‌తోని స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్‌లో నేను చేసే ఫస్ట్ వీడియో ఇది. లాస్ట్ ఇయర్ నా లైఫ్‌లో జరిగిన ఇల్ హెల్త్ ట్రాజడీస్ నుండి బయటపడి హీల్ అవుతూ న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టిన. కొత్త రెజల్యూషన్స్ పెట్టుకున్న, అందులో ఫస్ట్ ప్రియారిటీ హెల్త్‌నుంచిన. 2024 నాకు చాలా గట్టి స్ట్రాంగ్ లెసన్ నేర్పించింది హెల్త్ పరంగా. సో 2025లో నా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చి దానికి ఆన్సర్ చెప్పాలి అని గట్టిగా ఫిక్స్ అయినా. టు బీ హానెస్ట్, ఇల్ హెల్త్ అయిన తర్వాత నా మైండ్ సెట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఎక్కువ స్పిరిచువల్ అయినా, ఎక్కువ పేషెన్సీ తెచ్చుకున్నా, చాలా కొత్త విషయాలను తెలుసుకున్నా. అంటారు గదా! ఏది జరిగినా మన మంచికే అని, ఏది జరిగినా చేంజ్ కోసమని. సో, అది నేను గట్టిగా నమ్ముతున్నా. 31 డిసెంబర్ 2024 11:59 PM వరకు జరిగిన బ్యాడ్ అండ్ అన్‌హ్యాపీ ఇన్సిడెంట్స్ అన్నింటినీ 1 జనవరి 2025 12 AM నుండే గుడ్, హ్యాపీ అండ్ పాజిటివ్ థింగ్స్‌గా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయి 2025లోకి అడుగు పెడుతున్నా. లాస్ట్ ఇయర్ మనకి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో, ఎగ్జామ్స్ జరిగే టైంలో, లేదా ఫినాన్షియల్‌గా, లేదా హెల్త్ పరంగా ఇవన్నీ హర్డిల్స్ నుండి క్రాస్ అయిపోయి ఇక్కడి దాకా వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కటి ఒక అబ్బా! ఇంత క్రాస్ చేసి వచ్చినామా అన్న ఫీలింగ్ వస్తుంది. సరే, ఈ ఇయర్‌ని మాత్రం జాబ్ రాలేదు, లేకపోతే నేను ఇంకేం సక్సెస్ కాలేదు, నా ఫ్రెండ్స్ అందరికీ మంచి కెరియర్ అయిపోయింది, నా ఒక్కదానికే ఇట్లా ఉంది, లేదా నా ఒక్కడికే ఇట్లా ఉంది అన్న ఫీలింగ్ తెచ్చుకోకుండా, నిరాశతో కాకుండా నిజాయితీ పెట్టి చదవడంతో స్టార్ట్ చేద్దాం. భయంతో కాకుండా ధైర్యంగా లైఫ్‌తో ఫైట్ చేయాలి అనే యాటిట్యూడ్‌తో స్టార్ట్ చేద్దాం. నెగటివిటీతో కాకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో రీస్టార్ట్ చేద్దాం. గైస్, ఒక్కసారి ఒక చిన్న ఇన్సిడెంట్స్ రీసెంట్‌గా జరిగిన 'పుష్ప' మూవీది గుర్తుకు తెచ్చుకోండి. ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. సాంగ్స్, మూవీ, యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ ఒక బ్యాడ్ అండ్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయింది. ఒక హీరో రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోయింది. ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగింది. సేమ్ స్టోరీకి అదర్ సైడ్ చూసుకుంటే 'లక్ష్మీదాస' అనే ఒక అమ్మాయి ఒక ఫోక్ సింగర్ చిన్నగా పాటలు పాడుకుంటుండే. బట్ ఆ మూవీలో 'ఫీలింగ్స్' అనే సాంగ్ పాడడం వల్ల ఆమె కెరీర్ కంప్లీట్‌గా టర్న్ అయిపోయింది. అంటే నేను చెప్పాలనుకుంటున్నది, లైఫ్ అనేది చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఒకరికి ఎట్లాగైనా హై పాయింట్‌లో రీచ్ అవ్వచ్చు. ఒకరికి మొత్తం డ్యామేజ్ కావచ్చు. సో, మనము నెగెటివ్‌గా ఆలోచించకుండా ప్రతి దాంట్లో, ప్రతి వేలో మంచి జరగాలి అని ఆలోచించే స్టార్ట్ చేయాలి. ఆ మూవీ డైరెక్టరో, ఆ మూవీ హీరో ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ అయితది, నా లైఫ్‌లో ఇట్లా అవుతది అని. అండ్ ఆ అమ్మాయి కూడా అంత అనుకోని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉండదు. కానీ లైఫ్ అనేది టర్న్ అయితది. సో, మనం గూడా మంచి లైఫ్ రావాలి, ఈ ఇయర్ మంచి జరగాలి అనే ఒక పాజిటివ్ థాట్‌తోనే స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్‌లో జరిగే ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లోనైనా మంచి గట్టి కాంపిటీషన్ మనమే ఇవ్వాలి. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, ఎంత డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్ ఉన్నా, ఎంత టఫ్ అండ్ డెప్త్ క్వెషన్స్ వచ్చినా, కరెక్ట్‌గా ఆన్సర్స్ పెట్టే స్టేజ్‌లో మనం ఉండాలి అంటే మన ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్‌గా, అంత హై లెవెల్‌లో ఉండాలి.
పర్లేదు, భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. బిగినర్స్ అస్సలు వరి అవ్వకండి. డైలీ టార్గెట్స్ని ఫాలో చేద్దాం, టార్గెట్స్ని కంప్లీట్ చేద్దాం, మంచిగా కన్సిస్టెన్సీతోని చదువుదాం, పాజిటివ్గా ఉందాము, ఎగ్జామ్లో సక్సీడ్ అవుదాము. ఈ రోజు నుండి ప్రాపర్గా టైం టేబుల్ సెట్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అవుదాము, అందరం కలిసి చదువుదాం. ఓకేనా? సో ఇందాక చెప్పిన కదా, చాలా స్పిరిచువల్ అయినా అని చెప్పి మహాభారతం, గీత ఇట్లాంటివి చదువుతున్నా, మైండ్ సెట్ని మార్చుకున్నా, అండ్ డైలీ ఒక శ్లోకం రాసుకుంటున్నా, అంటే నేర్చుకుంటున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇట్లా హీల్ అవుతున్నా నేను మెల్లిమెల్లిగా. మెంటల్ పీస్, హ్యాపీనెస్ అండ్ హెల్త్ పైన ఫోకస్ చేసిన అని చెప్తున్నా. సో మీరు కూడా అట్లా ఫస్ట్ మీ హెల్త్, మీ హ్యాపీనెస్, మీ మెంటల్ పీస్ని డిస్టర్బ్ కాకుండా దీనికి ప్రిపేర్ అవ్వండి. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఈ రోజు నుండి మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి పాజిటివ్ వైబ్ నా ద్వారా మీకు రావాలి, నేను మంచి మాటలు మీకు చెప్పాలి, పాజిటివిటీతోనే ఉండాలి అనుకుంటూ మీ అందరి డ్రీమ్స్, విషెస్, గోల్స్ ఈ 2025లో పక్కా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విషింగ్ యూ అ గుడ్ లక్. To like, share, comment, follow and subscribe to our YouTube channel. Thank you.